జీవీఎంసీ 65 వార్డ్ వాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్రమన్ ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి ధనుర్మాసం అమావాస్య సందర్భంగా మహాభిషేకాలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనుర్మాసంలో వచ్చే అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనదని, కాలభైరవుడికి అభిషేకం, హోమాలు చేయడం వల్ల పితృదేవతలు, వారి కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉంటారన్నారు. స్వామివారిని కొలిస్తే కోరిన కోరికలు తీరతాయని, గాజువాక ప్రాంతంలో కాలభైరవ దేవస్థానం నిర్మించడం ఎంతో శుభదాయకం అన్నారు. రాఘవేంద్ర శర్మ సారథ్యంలో కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మితాని అప్పలరెడ్డి, శంకర్రావు, గురుసు రామలక్ష్మి, హిమజ, ఉషారాణి, రమ, పద్మ, చిట్టమ్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం చేయడం జరిగింది. ఈ భైరవ హోమం చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండేటువంటి రుగ్మతలు ఉంటాయి మా శరీరంలో, అంటే భార్యాభర్తలకు కానీ, అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెలకు కానీ ఉన్నటువంటి భేదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కరించబడి అఖండమైన భోగభాగ్యాలు అయినటువంటి మహాలక్ష్మి స్వరూపంగా ఈ రోజున అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. అందుకే మనం వనదుర్గాదేవి చేస్తాం. అత్యంతమైనటువంటి ఈ గరుడాద్రి కొండ మీద ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో వెలుస్తున్నాడు కాబట్టి, అందులో ధనుర్మాసం కాబట్టి ఈ అమావాస్యకి ప్రత్యేకత ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ హోమంలో పాల్గొన్న వాళ్ళు ఎన్నో జన్మల్లో పుణ్యం చేస్తే తప్ప ఇటువంటి యజ్ఞయాగాది కృతుల్లో మనం పాల్గొనలేము. కారణం ఏంటంటే ఇవి చెయ్యాలంటే వాటికి కొన్ని ఉపాసనలు ఉంటాయి, జీవితంలో కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. వాటిని వదులుకున్న వాడు మాత్రం ఇటువంటి యజ్ఞయాగాది కృతులు చేయించగలడు. కాబట్టి అందరూ తరించి ఆ స్వామి యొక్క ఆశీస్సుతోటి క్షేమంగా ఉండి లోకా సమస్తా సుఖినో భవంతు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో బాడుజుదట వాంబే కాలనీ వెలిసినట్టు శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ధనుర్మాస సందర్భంగా ప్రతి నెల జరిగే కాలభైరవ స్వామి మహా అభిషేక హోమంకి పెద్దలు గౌరవనీయులు రాఘవేంద్ర స్వామి గారి నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించారు. విశేషాలు చాలా చెప్పారు. అంటే అమావాస్యలో ప్రతి నెల అమావాస్యకు వచ్చే భైరవ స్వామిలో ఒక్కొక్క నెలకు ఒక విశిష్ట ఉంటుంది. అందులో ఈ నెలలో విశిష్ట కోసం గురుగారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త మంజుల గారి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణంలో భాగంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ధనుర్మాసం కూడా ప్రత్యేక పూజ ఆరోగ్యం చేస్తున్నారు. ఈ కాలభైరవ హోమంలో ఎవరైతే కూర్చున్నారో వారికి కుల మత రాజకీయాల సంబంధం లేకుండా అందరూ కూడా బాగా లోక కళ్యాణార్థం ఈ కాలభైరవ హోమం అభిషేకం నిర్వహించి జరుగుతుంది. ఆలయ కమిటీ జరుగుతుంది. ఈ ఆలయంలో కమిటీ తరఫున పాల్గొన్న అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అందరికీ కాలభైరవ స్వామి అనుగ్రహం ఆశీస్సు ఉండాలి, నిన్ను ఆరోగ్య సౌభాగ్యంగా ఉండాలని చెప్పి లోక కళ్యాణాలు అందరూ బాగోవాలి, అందులో మనందరం బాగోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కులాలు మతాలు రాజకీయాల సంబంధం లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ ఆలయ కమిటీ వారికి, ఆలయ సేవకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీ అందరూ బాగోవాలి, అందరూ కూడా అన్ని రకాల మానవ జన్మెత్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక సంస్థ కాలానికి జన్మించే కాలభైరవ స్వామి, ఆ కాలభైరవ స్వామి హోమంలో కూర్చోవడం. ఈరోజు కాలభైరవ స్వామి రేపు ఉదయం 6 గంటల వరకు ఉంటుందని గురుగారు చెప్పడం జరిగింది. అందులో ప్రారంభ దిశలో చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు శుక్రవారం శనికి ప్రీత్యానికి రోజు ధనుర్మాసంలో ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాలభైరవ స్వామి హోమాన్ని వినియోగించుకున్న వారందరూ కూడా, పాల్గొన్న వారందరూ కూడా పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మరొకసారి మా కోసం ఎంతో శ్రమించి ఈరోజు బిజీగా ఉన్న రాఘవేంద్ర స్వామి అక్కువ నుంచి మరి రాజు వచ్చి దగ్గర ఉండి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక అభినందన. అలాగే వికాస్ నగర్, కేఎల్రావు నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మన కాంట్రాక్ట్ శంకరరావు గారికి ఇచ్చేసిన మా సేవకులకి, ఆలయ కమిటీ వారికి అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మీ అందరూ భవిష్యత్తులో మన కాలభైరవ స్వామి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశ్వర.